హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం 32 సైజ్ బ్లౌజ్కి బ్యాక్ హుక్కులు పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. మన సబ్స్క్రైబర్ మాత్రం చాలా రోజుల నుంచే రిక్వెస్ట్ చేస్తున్నారు 32 సైజ్ కావాలని. అంటే చెస్ట్ లూజ్ 32 సైజ్ అనమాట. ఈ సైజ్ వాళ్ళకి నడుము అన్నది 26 ఉంటుందండి. 26 నుంచి 28 వరకు కూడా ఉండొచ్చు. మీకు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలుచుకోండి. నడుము లూజ్ ఎంత వస్తే అంతే. చెస్ట్ లూజ్ మాత్రం 32. సరేనండి, మనకి సైజ్ అనేటప్పటికి చెస్ట్ లూజే వస్తుంది కదా. లెంత్ వచ్చేసి ఎప్పుడైతే సన్నంగా ఉన్నారో చిన్న సైజు వాళ్ళకి 13.5 ఇంచీలు మనం ఈ లెంత్ పెట్టుకుంటే సరిపోద్ది. 14 కావాలంటే 14 పెట్టుకోవచ్చు, కానీ చాలా పొడవైపోద్దండి. అది క్రాప్ బ్లౌజ్లో అయిపోద్ది అనమాట. 13.5 ఎనఫ్ అనమాట. సన్నంగా ఉండేటప్పటికి మనకి హెల్తీగా ఉన్నారు 14, 15 పెడితే ఎలా వస్తుందో వాళ్ళకి 13.5 అలా కనిపిస్తుంది అనమాట బాడీలు బెతికి వెళ్ళేటప్పటికి. సరేనండి, ఈ రకంగా మనం ఈ కొలతలతోనే మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. 13.5 ఇంచీలకి 1 ఇంచు కలిపితే 14.5 ఇంచీలు. సరేనా? పొడవ అన్నది ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను 1 మీటర్ బ్లౌజ్ పీసులు ఉంది, 1 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ కోరంచులు 2 ఒకవైపు వచ్చేటట్టుగా మార్క్ చేసుకున్నాను. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 14.5 ఇంచీలకి ఇలాగా ఒక మార్కింగ్ చేసేయాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొకసారి మార్కింగ్ చేస్తే మీకు ఈ లైన్ అన్నది మీకు ఇలా స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇలా ఇంతవరకు. దీని తర్వాత ఇక్కడ మనకి 5 ఇంచీలు షోల్డర్ తీసుకుంటే సరిపోద్ది. చిన్న సైజు కదా, 5 లేదా 5.5 కూడా తీసుకోవచ్చు. షోల్డర్ హెవీగా ఉంటే, వెడల్పు ఎక్కువగా ఉంటే 5.5 కూడా తీసుకోవచ్చు, కానీ ఇది 5 ఇంచీలు సరిపోద్ది. సరేనండి, దాని తర్వాత ఇక్కడ 6 ఇంచీలకి చంకదింపు అన్నది తీసుకోవాలి. ఇలా 6 ఇంచీలకి చంకదింపు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా మనం కలిపిన తర్వాత ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ మార్క్ చేసి ఇక్కడ 1.5 ఇంచు మనకి ఈ రౌండ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి, ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేస్తే రౌండ్ వచ్చేస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా ఆమ్ రౌండ్ అనేది తీసేసుకోవాలి. దాని తర్వాత 32 సైజ్ అంటే మనకి ఇందులో 4వ వంతు తీసుకోవాలి. 32లోని సగం 16, 16లో సగం 8. అంటే ఇక్కడ నుంచి 8 ఇంచీలకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచీలు పెంచుకోవాలి ఖర్చులకి. ఇక్కడ నుంచి 2 ఇంచీలు పెంచుకోవాలి. దాని తర్వాత నడుములో 4వ వంతు తీసుకోవాలి. 26 నడుము అనేటప్పటికి సగం వచ్చేసి 13 ఇంచీలు. 13లోని సగం 6.5 ఇంచీలు వస్తుంది. ఈ 6.5 ఇంచీలకి 1 ఇంచు మనం ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ డాట్స్ కోసం. అప్పుడు 7.5. సరేనండి, ఇక్కడ నుంచి 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తారు. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇదిలా కలిపేయండి, ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేసుకోండి. 2 ఇంచులు ఖర్చులు వచ్చేసింది కదా. ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మెడ వెడల్పుకి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ సైజు వాళ్ళకి బ్యాక్ హుక్కులు పెట్టేటప్పుడు డీప్ నెక్ పెట్టుకుంటాను వాడే అలవాటు ఉంది అనుకుంటే కనుక 9 ఇంచీల వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదు మీడియంగా కావాలంటే 8 ఇంచీలు. 9 కన్నా ఇంక కిందకి వెళ్తే కొద్దిగా డీప్ ఎక్కువగానే అనిపిస్తుంది. వీళ్ళకి బ్యాక్ హుక్స్ అనేటప్పటికి ఈ లెంత్కి హుక్కులు అనేవి కొద్దిగా సన్నంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. లేదు డీప్ వాడతామంటే అనుకున్న వాళ్ళు నార్మల్గానే మీరు 10 ఇంచీలు కూడా మీరు మార్కింగ్ అన్నది చేసేసుకోవచ్చు. నేనైతే కనుక 9 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి, ఇది డీప్ నెక్లోకే ఆ సైజు వాళ్ళకి వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మీరు ఇది హుక్కులు అన్నది పెట్టుకోవచ్చు. సరేనా? ఇక్కడ 3 ఇంచీలు వెడల్పు అన్నది ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలా ఇక్కడికి కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను రౌండ్ నెక్ అన్నది ఇస్తున్నాను ఇలా. ఇప్పుడు ఇది ఇలా కటింగ్ చేసినప్పుడు నెక్తో పాటుగా మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే మాత్రం మనకి క్రాస్ కటింగ్ అవుదండి, స్ట్రైట్ కట్లోనే చేసుకోవాలి. షేప్ బెల్ట్తో నేను కటింగ్ చేస్తున్నాను. లేదంటే మీరు ప్రిన్సెస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా మీరు కొలుచుకున్నట్టుగానే కొలుచుకోవచ్చు. సరేనా? కొలుచుకున్నారంటే మీకు తేడా రాకుండా వస్తుంది.
పొడవు ఎంత, బ్యాక్ సైడ్ ఎంత పెట్టాం, 14.5 ఇంచులు పెట్టాం. సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా 14.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. 5 ఇంచులు మనం షోల్డర్ అన్నది పెట్టాం కదా, సేమ్ 5 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి. 6 ఇంచులు చంకదింపు మార్కింగ్ చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 6 ఇంచులకి మార్కింగ్ పెడితే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనం లైన్ మార్కింగ్ చేసుకొని 30 ఇంచుకి మాత్రమే ఇక్కడ షేప్ అన్నది తీసుకోవాలి. సరేనండి. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి చూడండి, ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తే ఇక్కడికి ఇలా కలిసిపోద్ది. దాని తర్వాత మనకి చెస్ట్ లూజ్ అన్నది ఎంత వచ్చింది, 4వ వంతు 8 ఇంచీలు వచ్చింది కదా, సేమ్ అనమాట. బ్యాక్ సైడ్ లాగే ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ చేసేయండి. ఈ 8 ఇంచులే నడుము దగ్గర కూడా సేమ్ పెట్టేయండి. నడుములో 4వ వంతు కాకుండా ఇలా సేమ్ పెట్టేయండి. ఎందుకంటే మనకి డాట్స్ గట్ట క్లాత్ కావాలి కదా, అందుకని ఇలా సేమ్ పెట్టేసుకుంటే ఇంకా తర్వాత క్లాత్ పెంచాల్సిన అవసరం గట్ట ఏమి ఉండదు. ఇలా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసేయండి. ఇది 2 ఇంచులు ఖర్చులది అనమాట. సరేనా. మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు కదా, ఈ 2 ఇంచులకి మార్క్ చేయండి. నెక్ డీప్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి ఈ పై నుంచి ఇలా పెట్టి ఒక 6 లేదా 6.5 ఇంచుల వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక 6.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాను. ఒక అరించ్ పైకి కావాలి నెక్ అనుకుంటే 6, లేదంటే 6.5. ఇక్కడ నుంచి 3 ఇంచులు ఈ వెడల్పు అన్నది తీసుకోండి. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. కలిపేస్తే ఇక్కడ రౌండ్ నెక్ అన్నది వస్తుంది. సరేనా. ఇక్కడ కటింగ్ రాదు కాబట్టి ఇక్కడ కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్ అన్నది ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న ముక్కనే మనం షేప్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం షేప్ ఇచ్చేసుకోవాలి. 2 ఇంచులు కింద నుంచి ఇలా మనం పొడవు అన్నది తగ్గించేసుకోవాలి. సరే. నేను ఇక్కడ నుంచి ఇది ఇలా, దాని తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి షేప్ తీసుకోండి. ఎందుకంటే ఈ చిన్న సైజు ఉన్న వాళ్ళకి చెస్ట్ భాగం అన్నది పై భాగం వైపుకి ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగా కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా కలపండి. ఇక్కడ ఈ సెంటర్కి మార్కింగ్ కలాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి రావాలి. సరేనండి. ఇక్కడ నుంచి ఇలా షేప్ అన్నది రావాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఇక్కడ 2.5 ఇంచీలు అన్నది మార్కింగ్ చేసి ఈ డాట్ వెడల్పు అన్నది 2 ఇంచులు పెడితే సరిపోద్ది అనమాట. డాట్ వెడల్పు 2 ఇంచులు పెడితే సరిపోద్ది. మనకి నడుములోని 4వ వంతు 6.5 కదా, 6.5కి 2 కలిపితే మనకి నడుములోని 4వ వంతు 6.5 ఇంచులు, దానికి 2 ఇంచులు కలిపితే 8.5, దానికి మళ్ళీ ఖర్చులు 2 ఇంచులు కలిపితే 10.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, 11 ఇంచులు ఉంది. అంటే ఒక 1/2 ఇంచు మనకి ఎక్కువగానే ఉంది. ఖర్చుల్లోనే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తగ్గిందంటే కనుక ఎంత తగ్గితే అంత ఇలా పెంచుకుని ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసుకోవాల్సి వస్తుంది. సరేనా. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. తర్వాత షేప్ బెల్ట్ ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ బ్యాక్ పార్ట్ మీదకి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెడితే ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ కట్ ఉంది కదా, ఇది ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టి ఇక్కడ నుంచి చూసారు కదా, ఇది ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కలిసేటట్టు పెట్టుకోండి. ఈ 6 ఇంచ్ డిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఖర్చులకి ఇక్కడ ఈ కరువు దగ్గర నుంచి ఇక్కడికి 6 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద వరకు ఎంత ఉందో చూడండి. నాకు 4 ఇంచీలు అన్నది వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే 3 ఇంచీలు వచ్చింది. మొత్తం నడుం లూజ్ అంతా ఇలా చివరి వరకు చూసుకుంటే 9.5 ఇంచీలు వచ్చింది. ఈ మార్కింగ్లతో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, సైడ్ని మీకు క్లాత్ అన్నది ఇలా మిగులుతుంది. ఇక్కడ నుంచి నార్మల్ బ్లౌజ్కి అయితే తీస్తాం, కానీ ఇప్పుడు ఇలా తీస్తే కుదరదు. 4
పొరల మీద ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఇక్కడ హుక్కుల వైపు ఈ ఫోల్డింగ్ అన్నది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా క్లాత్ని ఇలా తిప్పుకొని, చూసారు కదా ఇది 2 పొరల మీద ఉంది, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం అనుకునే 9.5 అంటే ఈ బ్యాక్ సైడ్ నడుము ఎంత లూజ్ ఉందో అంతా మనకి ఇక్కడికి కావాలి. 9.5 ఇంచులు మనకి కావాలి. సరేనండి, ఇలాగా ఇలా మనం లైన్ మార్కింగ్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర మనం కొలుచుకుంటే 4 ఇంచీలు వచ్చింది కదా, ఇలా కింద నుంచి పైకి 4 ఇంచీల మార్కింగ్ మనకి ఇలా ఉండాలి. దాని తర్వాత 3 ఇంచీలు అన్నది ఇటువైపు పెట్టాలి. షేప్ తీయడం వస్తే ఓకే, లేదనుకుంటే 3.5 ఇంచుల దగ్గర ఇలా ఒక స్ట్రైట్గా లైన్ గీయండి. ఇక్కడ ఎంతైతే పెట్టారో దానికి 1 ఇంచు తగ్గించండి. ఇక్కడ 4 పెట్టాం కదా, ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేయండి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ షేప్కి మార్కింగ్కి కలిపి ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా దీనికి ఇలా ఇచ్చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు షేప్ బెల్ట్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేయకూడదు, ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇది చూడండి, మనకి కావాల్సిన 2 పొరలు అన్నవి చక్కగా ఒకేసారి ఇలా వచ్చేసాయి. ఇలా ఏకండిగా రావాలి, మధ్యలోనేమో జాయింట్ ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇది ఇలాగ జాయింటే ఉంటుంది. అప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా మనకి జాయింట్ అవుతుంది అనమాట, డాట్స్ వేసుకున్న తర్వాత. సరేనండి, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అన్నది చూద్దాం. హ్యాండ్ కటింగ్కి ఈ ఆర్మ్ రౌండ్ అన్నది కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఆర్మ్ రౌండ్ మొత్తాన్ని ఇలాగ ఇంచీ టేప్తో కొలుచుకుంటే నాకు కరెక్ట్గా 10 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించేయాలి. మీకు ఎంత వస్తే దానికి 1 ఇంచు తగ్గించేయండి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కోరంచుల వైపుకి ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెడితే ఇది 9 ఇంచీలు అన్నది ఉండాలి. నాకు 1/3 ఇంచు వరకు నాకు తగ్గుతుంది. అప్పుడు దీన్ని ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకు ఇలా జరిపితే చిన్న అతుకు మాత్రం వస్తుంది. దీన్ని అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఈ అరెంజ్ అన్నది మనం తగ్గిస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చంక భాగం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత మనకి తగ్గుతుంది హ్యాండ్ అంచు అన్నది. అయినా పర్వాలేదండి, 2 ఇంచుల ఖర్చులు ఉన్నప్పుడు మనం ఇలా క్లియర్గా ఇలా పెట్టేసి కూడా కటింగ్ చేయొచ్చు. కానీ అది కూడా ఎందుకు తగ్గించాలని చెప్పేసి నేను ఈ ఫోల్డింగ్ని ముందుకి జరుపుతున్నాను. జరిపితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇలాగా 9 ఇంచులు ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ మనకి చిన్న జాయింట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి క్లాత్ అనేది 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఎక్కువే మిగులుతుంది. ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్, లేదు అనుకుంటే చిన్న హ్యాండ్ కాదు పెద్ద హ్యాండ్ కాదు మధ్య రకంగాని ఒక 7 ఇంచుల వరకు కూడా మీరు పొడవు అన్నది తీసుకోవచ్చు. ఫస్ట్ నేను 1.5 ఇంచుకి నేను ఇక్కడ లైన్ అన్నది మార్కింగ్ చేసేస్తున్నాను. సరేనండి, 1.5 ఇంచుకి ఇలాగా మార్కింగ్ చేస్తే ఇక్కడే మనం హెమ్మింగ్ బెల్ట్కి ఫోల్డింగ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను 7 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను. 7 ఇంచుల పొడవుకి అరెంజ్ అన్నది కలుపుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అరెంజ్ మనకి ఖర్చులు కావాలి కాబట్టి అరెంజ్ కలుపుకొని 7.5 ఇంచులు ఇక్కడ లైన్ నుంచి పైకి 7.5 ఇంచులు నేను పొడవు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా 7.5 ఇంచులకి నేను ఇలా పొడవు తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి. ఇక్కడ 3 ఇంచీలు అన్నది చంకదింపు తీసుకోవాలి. 10 ఇంచుల పొడవు అయితే 3.5, 7, 8 ఇంచుల పొడవు వరకు 3 ఇంచులు చంకదింపు అన్నది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 2 ఇంచుల ఖర్చులు కదా, ఈ 2 ఇంచుల ఖర్చులకి ఇలా మార్కింగ్ అన్నది చేయండి. దాని తర్వాత ఇక్కడ చిన్న సైజు వాళ్ళకి ఇక్కడ 1.5 ఇంచుకి తీస్తే సరిపోద్ది. ఇక్కడ 1.5 వదిలి ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చేయండి. ఈ సైజు వాళ్ళకి లూజ్ అన్నది 4.5 నుంచి 5 ఇంచుల వరకు ఉంటుంది. సరేనండి, నేను 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత 2 ఇంచులు ఖర్చులకి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. సరేనా? ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. దాని తర్వాత ఇక్కడ చిన్నది చూసారు కదా, ఇక్కడ నుంచి చిన్న పీసు అది స్టిచ్చింగ్ చేసినప్పుడు జాయింట్ చేసుకుంటే ఇక్కడ బుక్క తీసి అక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోద్ది. ఇచ్చండి, ఈ మిగిలిన పీసులు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇక్కడ ఇలా పెడితే దీనికి జాయింట్ అన్నది మనకి సరిపోద్ది. అలాగే లోతు మీకు బ్లౌజ్ ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చుంటే కనుక ఇక్కడ చూసారు కదా, ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఈ సెంటర్ దగ్గర నుంచి
1.5 ఇంచ్ అన్నది ఇక్కడ వదిలేయండి. దాని తర్వాత ఇక్కడ 2 ఇంచీలు ఖర్చులది వదిలేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఇంచి టేప్ పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా సెంట్రల్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఒక 6 ఇంచ్ అన్నది డౌన్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా కలుపుకోండి, ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలుపుకోండి. సరేనా? ఇక్కడ లోతుది హెమ్మింగ్ బెల్ట్లు అవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 వైపులా కూడా రైట్ సైడ్ అన్నది పై భాగం అంటే లోపల వైపు కానీ లేదా రైట్ సైడ్ 2 పై భాగం వైపు కానీ పెట్టుకుని అప్పుడు కటింగ్ చేస్తే లోత్ అనేది ఒకే వైపుకి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇది ఈ ముక్కే ఇలాగ సరిపోద్ది. తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేస్తాము. హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్ చేసేసి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వస్తాయి. ఒకవేళ ఈ బ్లౌజ్ మోడల్ మీకు స్టిచ్చింగ్ వచ్చి ఉంటే కనుక చేసేసుకోండి. లేదు స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్లో నేను షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.